నాగరాజ్ అండి. నాగరాజు గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చి 5 నెలలు అవుతుంది కదా, ఎలా ఉందంటారు? ప్రభుత్వం కొద్ది కొద్దిగా చేస్తుందండి, చేయనట్లే కానీ చేస్తుందండి. మన గ్యాస్ అన్నారు, గ్యాస్ వస్తుంది. ఇసుక ఫ్రీ అన్నారు, ముందు దాని మీద 2000 తగ్గింది, ఇప్పుడు 3000కి వచ్చేస్తుంది. రేషన్ కూడా కొద్దిగా ఇంటికి వస్తుంది. ఆ ప్రభుత్వంలాగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పెన్షన్ కూడా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ తల్లికి వందనం వేస్తాకి చూస్తున్నారు, అమ్మ కూడా వేయని. అవి కూడా ఇప్పుడు అప్లికేషన్ కొంతమంది చాలామంది పెట్టుకున్నారు. దాని మీద ఇప్పుడు మళ్ళీ దాని మీద సంచలనం జరుగుతుంది. తర్వాత అనేది నిమిత్తంగా ఒకటి చేతనమాట, చేయనని చెప్పలేదు కదా, ముందు అన్నారు కానీ ఇప్పుడు ఒకటి లాక్కొస్తున్నారు. అంటే మీకు వాహన మిత్ర 10,000కి 5,000 జోడించి 15,000 ఇస్తున్నారు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడడం జరుగుతుందంట? జరుగుతుందండి. ముందు ఇది అయిపోయి కానీ ఒకటి చేసుకుంటున్నారు కదండి. ఒకసారికి చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం అప్పులు చేసిందన్నీ తీర్చుకొచ్చి ఇప్పుడు దీన్ని పెట్టాలంటే ఒకసారికి పెట్టలేము కదండి. సరుకులు పెరిగితే అన్నారు, దాని మీద ఏం పెరిగింది ఏం పెరగలేదు. అది మొన్న అలా ఉన్నాయి అలాగే ఉన్నాయి అంతే. ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పండగ వస్తుంది, మరి అన్ని ముందు మంచిది అడిగి వస్తున్నారు, మంచి ముందు అడిగి వచ్చారు, కల్తీ లెక్కలు లేదు. ఇప్పుడు 400 అట్టుకెళ్ళిపోడు, అప్పుడు 200 పట్టుకెళ్ళిపోడు. ఇప్పుడు 300 ఒక 100 రూపాయల ముందు దాకా 300 అట్టుకెళ్తున్నాడు. అన్ని పనులు ఇప్పుడు అన్ని సక్రమంగా జరుగుతున్నాయి. ఆ ప్రభుత్వం అయితే 6 నెలలు 7 నెలల దాకా పనులు ఇసుక లేకుండా పనులు మొత్తం ఖాళీ కూర్చోబెట్టాడు కదా. ఇది కొంచెం పర్లేదు, ఇది ఫ్రీగా ఇసుక వస్తుందంటే అందరికీ పనులు పెడుతున్నాయి. ఇప్పుడు నాకు కూడా బాగానే ఉంది. ఫ్రీ బస్ వచ్చాక మరి ఎలా ఉంటుందో చూడాలి. అది మహిళలకి అయితే మరి హైదరాబాద్లో జరుగుతుంది కానీ ప్రస్తుతానికి అలాగే ఉంటుంది ఎక్కడైనా సరే ఆటోల కన్నా. అది మనకు కూడా వచ్చాక చూడాలి ఏపీలో మరి ఎలా ఉంటుంది ఏంటన్నది. ఈ ప్రభుత్వం వచ్చాక రోడ్ల మీద దృష్టి పెడతాం, రోడ్లు వేస్తామన్నారు కదా. మాకు కడ్డల రోడ్డు వేస్తున్నారు. ఇప్పుడు లోపలికి మళ్ళీ అరపొలం ప్యాచ్ వర్క్లు వేసారు. మళ్ళీ ఇప్పుడు అదంతా కొద్దిగా నీట్గా క్లీనింగ్ చేస్తున్నారు అనమాట. ఏదండి కేసులు అంటే పెద్ద ఏం లేదండి ప్రస్తుతానికి, అంత బాగానే ఉందండి. నిత్యావసర సరుకులు రేట్లు బాగా పెంచేశారని చెప్పి లేదండి, ఎవరి ప్రభుత్వం గురించి అలా చెప్పుకుంటారు కదండి అంతే. మాది ఉందండి మా తెలుగుదేశం, మేము దాని తరపు మాట్లాడతాం. కొంతమంది ఉన్నారంటే వాళ్ళు జగన్ గారి పార్టీ ఉంటారు, ఆ టైపు మాడతారు. జగనే ఉంటుంటే ఇప్పటికి రావాల్సిన పథకాలన్నీ ఖచ్చితంగా ఇద్దరంట. ఉన్న పథకాలు కాదండి, ఇంకా సురుకులు రెట్టింపు పోదాం. ఆడు రాయలు పాతుకోవడానికి, ఆడు ఫోటోలు, ఆడు బిల్డింగ్లు కట్టుకోవడానికి, ఇంట్లో మెచ్చి సరుకులు అన్నీ పెట్టుకోవడానికి ఆడు ఇంకా వెనకేసుకుందరు. ఆడితో పాటు ఉన్న వాళ్ళు కూడా 4 రూపాయలు వెనకేసుకుందరు అంతే. అవన్నీ మనం కట్టుకోవాలి బాగా. మారిందని కొద్దిగా మారింది. కొంచెం మేము కూడా పొద్దున్న వచ్చి ఆటోలో బాగానే తోలుకుంటున్నాం. ప్రస్తుతానికి అయితే ఏమి లోటు లేదు మాకైతే ఈ 6 నెలలు. ఇంకా మరి ముందు చేస్తున్నారు, మరి అది చూడాలి. అది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి వ్యత్యాసం డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారు? డిఫరెన్స్ ఏంటి ఏముందని పనులు పెడుతున్నాయి కదండి, పనులు పెడుతున్నాయి అందరికీ. ఇప్పుడు ఒక ఇసుక రావడం వల్ల పెయింటర్లకి, మేస్త్రీలకి, కార్పెంటర్లకి, ఎలక్ట్రీషియన్కి, టాటర్ లెవెల్ కూలీలకి, తాపిమేత్రికి వీళ్ళందరికీ పనులు పెడుతున్నాయి కదా. మొన్న అంటే మరి ఆ ప్రభుత్వంలో చాలా మరికి నడలే కదా, దాని నడుతుంది మెయిన్. మారింది.